నిన్ననే మాట్లాడుకున్నాం ఏదైతే మోహన్జీ భగవత్ స్పీచ్ ఫుల్ స్పీచ్ చూద్దాం. పహల్గాం ఉగ్రవాద దాడిని ప్రస్తావిస్తూ దౌర్జన్యాలు చేసేవారికి గుణపాఠం నేర్పడం మా మతం, ఇది హిందూ మతం అని రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ సర్సంఘచాలక్ డాక్టర్ మోహన్ భగవత్ స్పష్టం చేశారు. ఢిల్లీలో హిందూ మేనిఫెస్టో అనే పుస్తకావిష్కరణ కార్యక్రమంలో ఈ కీలకమైన వ్యాఖ్యలు చేశారు. మనం బలమైన ప్రతిస్పందనను ఆశిస్తున్నాం. నిజంగా అహింసాయుత వ్యక్తి కూడా బలంగా ఉండాలి. బలం లేకపోతే వేరే మార్గం లేదు, కానీ బలం ఉన్నప్పుడు అవసరమైనప్పుడు అది కనిపించాలి అంటూ కేంద్ర ప్రభుత్వానికి స్పష్టమైన హెచ్చరిక చేశారు. రావణుడు తన మనసు మార్చుకోవడానికి నిరాకరించినందున అతన్ని కూడా చంపారు, వేరే మార్గం లేదు. రాముడు అతన్ని చంపాడు, కానీ అతనికి సంస్కరించుకునే అవకాశం కూడా ఇచ్చాడు. అతను సన్మార్గంలోకి రావడానికి ఇష్టం చూపించకపోయినప్పుడే అతన్ని చంపారు అని గుర్తు చేశారు. పాకిస్తాన్ పేరు చెప్పకుండా ఆయన మాట్లాడుతూ అహింస మన ప్రాథమిక స్వభావం అని, మనం పొరుగుని వారిని ఎప్పుడు ఇబ్బంది పెట్టమని, కానీ కొందరు చెడుకు పాల్పడితే మార్గం ఏంటి అని ప్రశ్నించారు. రాజవిధి ప్రజలను రక్షించడం అని పేర్కొంటూ రాజు తన విధిని నిర్వర్తించాలని హితవు చెప్పారు. ఎవరైనా తప్పుడు మార్గాన్ని అవలంబిస్తే రాజు తన పని తాను చేసుకుంటూ పోతారని స్పష్టం చేశారు. ప్రజలను రక్షించేందుకు రాజు తీసుకున్న చర్యలను ప్రజలు గుర్తుంచుకుంటారని చెప్పారు. అహింస మన స్వభావం, మన విలువ అని, అయితే కొందరు ఏం చేసినా మారరని, వాళ్ళంతా ప్రపంచాన్ని ఇబ్బంది పెడుతూనే ఉంటారంటూ పాకిస్తాన్పై పరోక్షంగా మండిపడ్డారు. రాముడు సైతం రావణాసురుని రాజ్య ప్రజల కోసమే చంపారని అంటూ అది హింస కాదని స్పష్టం చేశారు. ఎవరైనా తప్పుడు మార్గాన్ని ఎంచుకుంటే తప్పని చెప్పి సరైన మార్గంలో నడిపించేందుకు రాజు బాధ్యత. ఇప్పుడు కూడా రాజు తన పని తాను చేసుకుంటూ పోతాడంటూ మోహన్ భగవత్ అన్యాపదేశంగా వ్యాఖ్యానించారు. రావణ్ణి సంక్షేమం కోసమే చంపారు, దేవుడే అతన్ని చంపాడు. ఇది హింస కాదు, అహింస మన మతం. దురాఘాతాలు చేసేవారిని ఎంతో కాలం మన్నించలేం. మనం మన పొరుగు వారికి ఎప్పుడూ హాని చేయకూడదు. దీని తర్వాత కూడా ఎవరైనా తప్పుడు మార్గాన్ని అవలంబిస్తే ప్రజలను రక్షించడం రాజవిధి, రాజు తన పని తాను చేసుకుంటాడని చెప్పుకొచ్చారు. ఈ దాడి ధర్మానికి అధర్మానికి మధ్య జరుగుతున్న పోరాటం అని ప్రత్యేకించి ప్రస్తావించారు. మనం పొరుగు దేశాలతో శాంతిని కోరుకుంటున్నాం, అయితే వాళ్ళు ఉగ్రదాడులు చేస్తున్నారు, దాడులతో సంబంధం లేదని అబద్ధాలు చెప్తున్నారంటూ పాకిస్తాన్ వైఖరి మీద మండిపడ్డారు. ప్రజలను వారి మతం గురించి అడిగి చంపేశారని ఆవేదన వ్యక్తం చేశారు. హిందువులు ఎప్పటికీ ఇలా చేయరని, ఇది మన స్వభావం కాదని, ద్వేషం శత్రుత్వం మన సంస్కృతిలో లేవని స్పష్టం చేశారు. ఉగ్రదాడి దేశ ప్రజలను ఎంతో వేదనకు గురి చేసిందని పేర్కొంటూ ఎట్టి పరిస్థితుల్లో వాటిని ఉపేక్షించమని హెచ్చరించారు. తిరిగి చెల్లించాల్సిన సమయం ఆసన్నమైంది. మనకు బలం లేకపోతే వేరే మార్గాన్ని ఎంచుకునేవాళ్ళం, కానీ ఇప్పుడు మనం బలవంతులం, తప్పకుండా మన బలమేంటో శత్రువులకు చూపించాలని తేల్చి చెప్పారు. ఈ దాడి ధర్మానికి అధర్మానికి మధ్య జరుగుతున్న పోరాటం అని గుర్తు చేశారు. ప్రజలను వారి మతం గురించి అడిగి చంపేశారు. హిందువులు ఎప్పటికీ ఇలా చేయరు, ఇది మా స్వభావం కాదు. ద్వేషం శత్రుత్వం మన సంస్కృతిలో లేవు. నష్టాలను నిశ్శబ్దంగా భరించడం కూడా మా సంస్కృతిలో లేదు. మా హృదయాల్లో బాధ ఉంది, మేము కోపంగా ఉన్నాం. చెడును అంతం చేయడానికి మన బలాన్ని చూపించాలి అని తేల్చి చెప్పారు.